అందరూ ఆక్రమించుకుంటున్నారు. కొల్లేరు విస్తీర్ణం ఎంత, ఈ రోజు ఉన్నది ఎంత? ఎక్కడో భూములు ఆక్రమిస్తే దానిపైన విచారణలు కమిషన్లు వేస్తున్నారు. కొల్లేరు పైన కూడా విచారణ కమిషన్ వెయ్యాలి, బాధ్యుల్ని జైల్లో పెట్టాలి అని నేను తెలియజేస్తూ కొల్లేరు విషయం జాగ్రత్త పడమని ముఖ్యమంత్రి వెంటనే దానిపైన కమిషన్ వెయ్యాలి. ఆయన ఎవరు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి మాట్లాడి ఉన్నాడు. చిత్తూరు జిల్లాలో భూముల పైన నువ్వు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొల్లేరుకి రండి, జబ్బు ఏదో జ్వరంగా ఉందట, జ్వరం తగ్గిన తర్వాత నయమైన తర్వాత ఈ నెలలో ఫిబ్రవరిలో ఒక్కసారి కొల్లేరు వచ్చి కొల్లేరులో ఆక్రమించుకున్నటువంటి ఆ భూములను కానీ ఆ ప్రాంతాన్ని కానీ దానిపైన విచారణ వేసి దాంట్లో బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టమని నేను డిమాండ్ చేస్తూ పోలవరం పాలిటీషియన్లకు వరం 40 సంవత్సరాల నాడు పునాది రాయి వేశాడు అంజయ్య, నాదెళ్ల భాస్కర్ రావులు కలిసి. ఇంకా జరుగుతానే ఉంది. ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టారు. దీనివల్ల ఎవరు బాగుపడ్డారు? ముఖ్యమంత్రులు బాగుపడ్డారు, కాంట్రాక్టర్లు బాగుపడ్డారే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడలేదు. నేను చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నా, నాకు భయం లేదు అని చెప్పాడు మొన్న. నీకు నిజంగా భయం లేకపోతే నేను ఇక్కడ చెప్తున్నా, నీకు దమ్ముంటే చెయ్యి పని. పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 1 రూపాయి కాదు, 1 కోటి కాదు, 100 కోట్లయితే కూడా పట్టించుకోను. ఒక ముఖ్యమంత్రి 6 సంతోషం. మరి వచ్చిన తర్వాత మీరు ఆయన ఇచ్చిపోయిన సంపద చాలు కదా, ఎందుకయ్యా ఇంకా 1000 కోట్లు? నీ ఆస్తులు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ నాయకుల్లో నంబర్ 1. ట్రంప్ కంటే కూడా 4 గంటల ఆస్తి పెట్టుకున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఈ ఆస్తులు చూసుకో, జైలుకు పోకుండా చూసుకో. నువ్వు వచ్చే ప్రశ్నే లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో కాదు అన్ని పార్టీల వాళ్ళని తీసుకున్నా కూడా నిన్ను ప్రజలు విశ్వసించరు. నీ డబ్బుతో రాజకీయం చేసి ఒక్కొక్క ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చి దాదాపుగా 40% అంటావు. ఈరోజు నీకు 5% ఓటు కూడా రాదు. మర్చిపో రాజకీయాలు, జైలుకు పోకుండా చూసుకో మా మిత్రుడి కుమారుడు అని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు కూడా పొరపాట్లు చేశాడు. ఎలక్షన్లకు వచ్చే ముందు అనవసరంగా నోరు జారాడు. సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 పోయి ఒక్కటి కూడా చేయలేని పరిస్థితుల్లోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గమనించకుండా రైతు బంధు అన్నాడు, అమ్మ ఒడి అన్నాడు, ఆర్టీసీ బస్సులు అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఈరోజు చేయలేని పరిస్థితుల్లో సంకలెత్తేశాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు సూపర్ 6లో ఫెయిల్ అయ్యాడు. రెండవది ఈ వర్గీకరణ, ఈ మిశ్రా కమిషన్తో చాలా తెలియదు మా చంద్రబాబు నాయుడు. దళితుల గురించి చాలా తెలియదు. మా ఊరు తిరుపతి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలోళ్ళు ఎక్కువ. 100కి 100 మంది మా దళితుల్లో 90 మంది మాలోళ్ళు చాలా కోపంతో ఉన్నారు ఈ వర్గీకరణ పైన. పోయి ముడ్లో ఏలు పెట్టేశాడు. వాళ్ళ కోపం వచ్చింది బాగా. ఆయన చెడ్డి జారిపోతా ఉంది చంద్రబాబు నాయుడుది. రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన గుమ్మేసేవాళ్ళు, చూచా అన్నవాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మళ్ళా 29లో మీరు రావాలని అంటున్నారు. వచ్చేదానికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉన్నాయని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, అంబేద్కర్ గారి తెలివితేటలతో ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నాం. గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నాం.
సోనియా గాంధీ, అర్జున్ సింగ్ల కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఈరోజు ఇస్తున్నారు విద్య, ఉద్యోగాల్లో. మరి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో 7 సభ్యులు ఉన్నారు సుప్రీంకోర్టులో. మరి ఆ జడ్జిమెంట్ కానే కాదు, మరి నేను ఎన్నో జడ్జిమెంట్లు చదివాను. ఇంత పిచ్చి జడ్జిమెంటు మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ వేశాడు, ఏకసభ్య కమిషన్. దాని పేరు మిశ్రా. 87లో ఐఏఎస్ వచ్చింది ఆయనకి. ఆయన ఉత్తరప్రదేశ్ ఆయనకు అంటదంతనం అంటే తెలియదు. మరి ఎస్సీలు కూడా చెప్పులు తీసేసి ఆయన దగ్గరకు పోవాలి. అటువంటి మిశ్రాన్ని వేసి గ్రామాల్లో, జిల్లాల్లో తగాదాలు పెడుతూ పోతున్నారు తెలుగుదేశం పార్టీ. అసలు ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్ విభజన. అందరూ కాంగ్రెస్ పార్టీని తిడతారు. అసలు వాస్తవం ఏంటంటే ఈ విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. ఈ ఓట్లు 20% ఓట్లలో కనీసం సగం కొట్టేయాలన్న దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ మాలా మాదిగల మధ్యలో తగాదా పెట్టి 93లో కాంక్షిరామ్ అనేవాడు ఒకడు వచ్చాడు, ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఇక్కడ, అంతేగాని నర్సులు, క్లార్కులు, జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో కాదు. మా వాళ్ళు అమాయకులు, చెప్పిన దానికి నమ్మేసి పాతాళ లోకానికి పోయేటట్టు చేస్తున్నారు కొంతమంది నాయకులు అటు ఇటు. నేను ఖండిస్తున్నాను. ఈ పేదవాళ్ళ జోలికి రావద్దు. ఈ మిశ్రా కమిషన్ ని రద్దు చేయమని చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నాను. దీంట్లో దళితుల ముడ్డులో ఏరు పెట్టొద్దని నేను దయచేసి తెలియజేస్తున్నాను. ఆయన నాకు బాగా తెలుసు 50 సంవత్సరాలుగా. ఎందుకయ్యా కావాల్సింది వర్గీకరణ? బ్యాంకుల్లో దేశ సంపద ఉంది, లక్షల కోట్లు. దేశ సంపద అంతా గుజరాత్ వాళ్ళకి, మార్వాడీలకి అప్పులు ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎవడైనా ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ లోన్లు ఇస్తున్నారా బ్యాంకుల్లో? ఎందుకు జాతీయం చేసింది ఇందిరాగాంధీ? అందరి దేశ సంపదను అందరూ పంచుకోవాలని. ఎక్కడ పోతుంది సంపద? అంతా గుజరాత్, మార్వాడీలకే పోతుంది కానీ, అదానీలకే పోతుంది కానీ, దేశ సంపదలో అందరూ భాగస్వాములు ఎక్కడవుతున్నారు? బ్యాంకుల్లో సంపదలో వర్గీకరణ కావాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మరి 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు వీళ్ళందరికి కలిపి వస్తున్నటువంటి బ్యాంకు రుణాలు 1% కూడా రావటం లేదు. 1% కూడా రావటం లేదు. 90% మార్వాడీలు, గుజరాతీలే పంచుకుంటున్నారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. నర్సుల పోస్టుల్లో కాదు, జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో కాదు. ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నారు మీరు? తప్పు ఇది, ఖండిస్తున్నాను. మరి జడ్జీలు మన సుప్రీంకోర్టులో ఇచ్చారు. సుప్రీంకోర్టులో క్రీమీ లేయర్ గురించి కూడా ఒక అతను మాట్లాడాడు, ఒక జడ్జి గారు. పాపం, మరి క్రీమీ లేయర్ ఉండేది మీ సుప్రీంకోర్టులో. జడ్జీలు బిడ్డలే జడ్జీలు అవుతున్నారు. అక్కడ ఉంది క్రీమీ లేయర్. మరి సుప్రీంకోర్టులో 33 మంది జడ్జీలు ఉంటే ఈ జడ్జీల్లో 20 మంది ఒక వర్గమే, బ్రాహ్మణులే ఉన్నారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. అడిగేవాళ్ళు లేడు, తెలియదు. మా వాళ్ళకి అమాయకులు పాతాళ లోకంలో, పాతాళ గంగలో పడిపోతున్నారు. నేను తెలియజేస్తున్నాను, అటు బీజేపీకి, ఇటు టీడీపీకి, మా వాళ్ళకి, తెలంగాణ ఉన్న వాళ్ళకి వీళ్ళ జోలికి పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయినట్టుగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.